వెల్కమ్ బ్యాక్. ప్రకాశం జిల్లాలో ఘరానా మోసం వెలుగు చూసింది. చదువులేని వ్యక్తిని మోసగించి కోట్ల రూపాయల అక్రమ బంగారం వ్యాపారం నిర్వహించిన ఘటన సంచలనంగా మారింది. వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నతాధికారిగా పనిచేసి రిటైర్డ్ అయిన డోగిపర్తి వెంకటకోట సాంబశివరావు చదువులేని గల్లా రమణయ్య పేరుతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కందుకూరు శాఖలో 2024లో బులియన్ అకౌంట్ తెరిచాడు. సుకన్య ట్రేడర్స్ పేరుపై ఖాతా తెరిచి సుమారు 5 కోట్ల రూపాయల మేర బంగారం కొనుగోలు నిర్వహించాడు. సుకన్య ట్రేడర్స్ కు తన ఇంటి చిరునామా ఇచ్చి సాంబశివరావు లావాదేవీలు నిర్వహించాడు. కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నప్పటికీ గల్లా రమణయ్య బ్యాంకుకు ఎప్పుడూ రాకపోవడంతో అనుమానం వచ్చిన బ్యాంక్ మేనేజర్ రమణయ్యను తీసుకుని రావాలని సిబ్బందిని ఆదేశించాడు. తప్పని పరిస్థితుల్లో సాంబశివరావు రమణయ్యను బ్యాంక్ మేనేజర్ వద్దకు తీసుకెళ్లాడు. బ్యాంక్ మేనేజర్ అడిగిన ప్రశ్నలకు రమణయ్య సమాధానం చెప్పలేక ఏదో తప్పు జరుగుతోందని గ్రహించి తన అకౌంట్ రద్దు చేయాలని చెప్పి బ్యాంకు నుంచి వెళ్లిపోయాడు. రమణయ్య సాంబశివరావు ఇంటికి వెళ్లి నిలదీయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. 40 ఏళ్లుగా రమణయ్య కుటుంబం సాంబశివరావుకు పాల్పోస్తోంది. ఈ క్రమంలో రమణయ్య అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని సాంబశివరావు అక్రమ వ్యాపారానికి పాల్పడ్డాడు. సాంబశివరావు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తూనే జీవిత బీమా ఏజెంట్, పోస్టల్ ఏజెంట్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. గల్లా రమణయ్య పాల వ్యాపారం చేస్తుంటాను. మా ఊరు కందుకూరు. సాంబశివరావులకి 40 ఏళ్ల నుంచి పాలు పోతూ ఉంటాను. ఎప్పుడన్నా ఏదైనా అవసరం అనుకుంటే ఏదైనా సంతకాలు కావాల్సింది పెట్టించుకుంటా ఉండేవాడు. ఈ మధ్య సంతకాలు చెక్ బుక్లు అయ్యి సంతకాలు పెట్టించుకుంటున్నాడు. ఈ మధ్య బ్యాంక్ మేనేజర్ కాడికి కూడా తీసుకోకపోతే బ్యాంక్ మేనేజర్ ఇట్లా సంగతి అని పిల్లవాళ్ళు ఎంతమంది అని అడిగాడు. ఏదో వ్యవహారం తేడాగా ఉందని క్యాన్సిల్ చేసుకోమని చెప్పాను. ఏదో ఇప్పుడు తెలిసింది ఇదేదో కోట్ల వ్యవహారం అండి. నాకు ఇల్లు లేదు, పొలం లేదు, ఏమి లేదు. నేను పని చేసుకొని బతుకుతా ఉన్నానయ్యా. అది